హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఎలక్షన్స్ కోసం అని చెప్పి మా ఊరు వెళ్తున్నాం. రేపు మార్నింగ్ వెళ్తున్నాం అని చెప్పేసి ఇవాళ సర్దేసుకుంటున్నాం. రేపు మార్నింగ్ 8కే ఉంది కాబట్టి లేట్ అవుతుందని ఫస్ట్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటాం. తీసుకెళ్లాల్సినవి మాయిశ్చరైజర్, సీరం, బాడీ లోషన్, స్టిక్కర్స్, సరే ఐబ్రోస్, లిప్స్టిక్ జానవి మర్చిపోయావు. నా లిప్స్టిక్ కనిపించట్లేదు. అండ్ మై లిప్స్టిక్ అండ్ నా చిన్ని బ్రేస్లైట్. ఇది ఒక టైప్ అయింది. ఈ బొమ్మ మా ఫ్రెండ్ అది ఇంకా ఈ బ్యాగ్లో సర్దుకుంటున్నాను గైస్. ఫస్ట్ యూనిఫామ్, ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఎందుకు లేదని యూనిఫామ్ పెట్టుకుంటున్నాం. కాలేజ్ అయిపోయింది గైస్, ఓపెన్ అయిపోయింది. తలనొప్పి. ఇది ఇంకో డ్రెస్, ఇంటి దగ్గర ఎలక్షన్స్ కదా వేసుకుందాం అని చెప్పి. హలో, ఎలక్షన్స్ కాల్స్ కేసు పొద్దున్న నుంచి అదే పని. ఇంట్లో తెలియదు, వాళ్ళు మాత్రం చేస్తారు ప్రతిరోజు. డ్రెస్ గైస్, జాన్వి నా చున్నీ ఉండాలి కదా. దేని మీద? ఈ డ్రెస్ మీదకి వెళ్ళొచ్చు. నా దాంట్లో కలిసి తీసుకో. అండ్ ఒక స్కార్ఫ్ గైస్, బస్సులో వెళ్తున్నాం కాబట్టి ఎందుకైనా ట్రావెలింగ్కి చాలా అవసరం గైస్. ఇంకా ఒక నైట్ డ్రెస్ సేఫ్టీ కోసం. ఇంకో ఎక్స్ట్రా పే డ్రెస్ తీసుకెళ్తున్నా గైస్, అది ఎందుకో మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా, ఇంటికి తీసుకెళ్తున్నాను గైస్. ఇంకా ల్యాప్టాప్ మ్యాండేటరీ. ల్యాప్టాప్, ఫోన్ ఇప్పుడు ప్రయారిటీస్ రెండింటికి ఒకటే అయిపోయింది గైస్. ఇన్స్టిట్యూట్లో వర్క్ ఇస్తారు కాబట్టి మ్యాండేటరీ ల్యాప్టాప్ అనేది. అండ్ ఎందుకని మంచిదని ఒక కర్చీఫ్. అండ్ ఇంకా మనకు తెలిసినవిగా మ్యాండేటరీ అడాప్టర్, కేబుల్, బడ్స్. అండ్ మేము ఇందాక ఆర్గనైజ్ చేసుకున్నవి. లగేజ్ తక్కువగానే తీసుకెళ్తున్నాం గైస్, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి, ఉండేది 2-3 డేసే కాబట్టి. ఇవి మీరు ఆల్రెడీ చూసారు కదా షార్ట్లో, మా చెల్లి కోసం తీసుకున్నాను. తనకి ఇద్దామని తీసుకెళ్తున్నాను. ఇంకా ఇది బయటికి వెళ్ళినప్పుడు డోర్మేట్ బాగుంది, ఇంట్లోకి అయితే బాగుండేది అని తీసుకొచ్చాము. అండ్ ఇంకో బెడ్షీట్ తీసుకెళ్తున్నాం వాష్ చేయించుకుందామని చెప్పి. ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నాం బ్లాక్ బుక్స్. మీకు ఇది షార్ట్లో పెడతాం గాయస్, అవి ఎట్లా ఉన్నాయో ఏంటి, ఎక్కడ తీసుకున్నామని. బాయ్ గాయ్స్, రేపు కలుద్దాం. 8:50కి మా బస్సు. మేము కేబిహెచ్పి బస్ స్టేషన్కి రీచ్ అయ్యాము. బస్ నెంబర్ మా సర్వీస్ కోడ్ 5 డిజిట్స్ అయితే మేము బస్ కోసం చూస్తూ ఉన్నాము. లైవ్ ట్రాక్ చూస్తేనేమో బస్సు వచ్చినట్టు చూపిస్తుంది, కానీ మాకేమో బస్ కనిపించలేదు. ఎందుకో డౌట్ వచ్చి అక్కడ ఒక బస్సు ఉంటే ఆ బస్సులోకి వెళ్ళి డ్రైవర్ని అడిగాము. అడిగితే ఇదే బస్ అని చెప్పాడు. సరే అని చెప్పి కూర్చున్నాము. కొంచెం సేపటికి నా స్టాప్ అయితే వచ్చింది. మేము ముందే వెళ్ళి నుంచున్నాము మధ్యలో దిగాలని చెప్పి. అలా ఫస్ట్ నేను దిగేశాను, తర్వాత జాహ్నవి దిగిద్ది. నేను వినకుండా వచ్చేసరికి 5 అయింది. ఇంకా మా అన్న నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. మేము అలా వెళ్తుంటే మధ్యలో జ్యూస్ తాగేసి వెళ్తున్నాం. ఎలక్షన్స్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది, అందుకని ఇంకో రూట్ నుంచి వెళ్ళిపోయాం ఇంటికి. అలా కొంతసేపటికి ఇంకా ఊరికి వచ్చేసాం గైస్. ఇదే మా ఇల్లు. నేను వచ్చేది చూసి రేణు నా దగ్గరకు వస్తుంది. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయాం గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈరోజు చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ మా అన్న అండ్ ఇంటి ఎదురు అన్న ఇద్దరు కలిసి భోజనాలు పెట్టారు. సో అందుకని సాంబార్, కాలీఫ్లవర్, ఇదేదో సమ్ పికిల్, పప్పు, పులిహోర, అన్నం. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys.